ఈరోజు చాలామంది ఇచ్చేదాని గురించి మాట్లాడితే కళ్ళని కోపం వస్తుంది. ఇంతవరకు ఎవరినన్నా ఫోర్స్ చేసామా? ఎవరినన్నా డబ్బులో ఉండరా అని చెప్పామా? నేనైతే అస్సలు అడగను, అస్సలు తీసుకున్నాను. నేను ఒకటన్నాను, నిజంగా దేవుని ఆరాధించేవారు ఆరాధనలో భాగంగా కానుకలు సమర్పించుకుంటాం. కానుకలు సమర్పించుకోని చెప్తాం, అంతేగాని ఇస్తావా లేదా అనేది నీ ఇష్టం, నీకు దేవునికి సంబంధించింది. ఎలాంటి మీటింగ్ జరిగిస్తానికి ఐ డెంట్ డూ ఎ ఫండ్ రైజ్, ఐ డెంట్ డూ ఎ టికెటింగ్ ఈవెంట్. It's not a ticketing event. The whole church could do only 10% of the expenditure. But I said it's fine. Even if I have to pay for years, I will pay. I'm not going to brag about it. But letting you know, this event is done only for the glory of God. Only to the glory of God. ఇక్కడ రన్నింగ్ డీజిల్స్కి చాలదో వచ్చే కానుకలు అంటే, I'll be very honest. డబ్బులు దోచుకుంటానికి ఎలాంటి మీటింగ్లు అంటే వేస్ట్. దానికి వేరే చేసుకోవచ్చు. నేను లోకంలో హాలీవుడ్లో పని చేసుకోవచ్చు. ఎందుకు అక్కడ వదిలి ఇక్కడికి వచ్చా? డబ్బు కాదు కావాల్సిందే, నా దేవునికి మహిమ రావాలి, ఆత్మలు రక్షించబడాలి, పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో పేర్లు రాయబడాలి, దేవుడు వస్తే ఎత్తబడే సంఘం ఉండాలి, దేవుడు నన్ను చూసి ఒక డైలాగ్ చెప్పాలి, బలానమ్మకమైన మంచి దాసుడా. అది చాలు నాకు. థ్యాంక్ యూ లార్డ్. I would have all my investments are all in the kingdom. Do you think it goes vain? Nothing goes in vain. Everything is an investment in the heaven.